హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం కంగువా గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ సూర్య వచ్చేసరికి అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీతో వచ్చాడా లేదా అని అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందు వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కంగువా మూవీ అయితే చూడడం అయితే జరిగింది. అండ్ కంగువా మూవీ వచ్చేసరికి అయితే నాకైతే పర్సనల్గా యావరేజ్ అనిపించింది. అండ్ మరీ యావరేజ్ కన్నా కొంచెం తక్కువే, అంటే డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్తాను. అండ్ ఎందుకంటే ఫస్ట్ కంగువా మూవీ వచ్చేసరికి అయితే మీకు ట్రైలర్లో చూసినట్టు 2 టైమ్ లైన్స్ అయితే ఉంటాయి. అండ్ స్టార్టింగే మీకు వచ్చేసరికి అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మధ్యలో కామెడీ సీన్స్ అవన్నీ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బట్ అప్రాక్స్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో బీజిఎంతో పాటు ఆ ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగుంటాయి. ఆ జంగల్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో ఎక్స్పీరియన్స్ వైజ్ అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ హాఫే మొత్తం స్టోరీని మొత్తం డల్ చేసేసింది అనమాట. ప్లాట్ లైన్ అయితే చెప్పలేను, ఎందుకంటే అదే మొత్తం స్టోరీకి లీక్ అయి ఉంటుంది. సో స్పాయిలర్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది అనమాట. సో స్పాయిలర్ అయితే చెప్పలేను, బట్ స్టోరీ ప్లాట్ లైన్ మాత్రం ఇలానే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ అనేది అయితే చాలా డిసప్పాయింట్ చేస్తుంది. అసలు ల్యాగ్ అంటుంది, మొత్తం అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మీకు జంగల్ సీన్స్, ఇవి ఫైటింగ్ సీన్స్ కాకుండా క్లైమాక్స్లో అయితే సెకండ్ పార్ట్ 2కి అయితే క్లూ అయితే ఇచ్చారనమాట. సో మరీ సెకండ్ పార్ట్ తీసే అంత స్కోప్ అయితే లేదు. సో కొంచెం క్లూ అయితే ఇచ్చారు. యాజ్ ఇది హిట్ అయితే దాన్ని డ్రాగ్ చేయొచ్చు అన్నట్టుగా. బట్ ఇదైతే అవకాశాలు అయితే లేవు అనిపిస్తుంది. అండ్ సూర్య యాక్టింగ్లో అయితే ఫస్ట్ హాఫ్లో అదే ప్రజెంట్ ఉన్న సీక్వెన్స్ కన్నా సెకండ్ హాఫ్ అంటే మరీ సెకండ్ హాఫ్ కాకుండా ఆ పాత 1000 years బ్యాక్లో ఉన్న లుక్స్ కానివ్వండి, దానికైతే ప్రాణం పెట్టేశాడని చెప్పుకోవచ్చు సూర్య. విజువల్స్, మ్యూజిక్, బీజిఎమ్స్ ఇవన్నీ అయితే బాగున్నాయి. పిక్చరైజేషన్ ఆఫ్ ఒక మ్యూజిక్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ అయితే పేరు పెట్టాల్సిన పని లేదు. అండ్ సూర్యకి అయితే అస్సలు పేరు పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది యాక్టింగ్ అయితే చేశాడనమాట. చాలా బాగా అనిపించింది సూర్య యాక్టింగ్ మాత్రం. ఎస్పెషల్లీ ఫస్ట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కాకుండా 1000 years బ్యాక్ ఆ క్యారెక్టర్ నాకు అయితే ఇప్పటికీ కనెక్ట్ అయిందనమాట. సో మొత్తం దాని మీద స్టిక్ అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ సిమిలర్గా జరుగుతాయి అనమాట. ప్యారలల్గా కాజ్, రివెంజ్ ఇవైతే సిమిలర్గా ఉంటాయి. సో కంగువా మూవీ చూడొచ్చా అంటే, లైక్ నేను ముందుగానే చెప్పినట్టుగా ఆ విజువల్స్, ఆ బీజిఎం, సెకండ్ హాఫ్ కోసమైనా మీరు వెళ్ళి చూసేయచ్చు. సో నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి అయితే 3/5. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.